నల్గొండ జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్ మరోవైపు మూసి మురుగునీటితో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 70% పూర్తి చేసిన ప్రాజెక్టును భారత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసినా దీన్ని పూర్తి చేయలేదన్నారు. తమ ప్రభుత్వం గంధమల రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 40 లక్షల మంది జీవితాలను కాపాడాలని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ను కోమటిరెడ్డి కోరారు. సీఎం మంత్రులు అందరూ తమ జిల్లాకు అండగా నిలబడాలన్నారు. మనం మీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టను. 2 days బ్యాకే 37 crores ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 35 కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్ ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాల్వ మా గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. అది కూడా బస్వాపూర్ నింపితే భువనగిరితో పాటు గోదావరి నీళ్లతో వ్యవసాయం చేసుకోవాలి. ఈ డ్రైనేజ్ నీళ్లతో కాదు, దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు. అది చాలా మంచి ఐడియా. మా నల్గొండ ప్రజలల్లో ఇక మేము బతుకుతాం 60-70 ఏళ్ళని ఆశ వచ్చింది. 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్టులను పక్కన పెట్టిను. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిపాజిట్ రాలే, ఒక్క దగ్గర 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకని మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో 5,75,000 ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్. దాని దగ్గర